శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీరామ్. నిన్నటి రోజు వరకు మనం కుశనాభుని పుత్రికల గురించి వారిని వాయుదేవుడు గూనులుగా చేసిన విధానం గురించి తెలుసుకున్నాం. ఆ కుమార్తెలందరూ తండ్రి గారి దగ్గరికి ఇలాగా వాయుదేవుడు మమ్మల్ని ఇలా తయారు చేశాడు అని చెప్పి వెళ్ళి బాధపడే ఘట్టం దగ్గర మనం ఉన్నాం. ఈరోజు 33వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. బ్రహ్మదేవుని జన్మ వృత్తాంతము, కుశనాభుని పుత్రికలతో ఆయన వివాహము. సర్వసమర్థుడైన కుశనాభుని మాటలను విని ఆ 100 మంది కన్యలు తండ్రికి పాదాభివందనమునర్చి ఇట్లు పలికిరి. ఓ మహారాజా, సర్వత్రా సంచరించునట్టి వాయుదేవుడు అపమార్గమును అవలంబించి మమ్ములను బలాత్కరింపదలచెను. అతడు ధర్మమును పూర్తిగా విస్మరించెను. మేము తండ్రి చాటు బిడ్డలము. పతిని ఎన్నుకొను విషయమున మేము స్వతంత్రముగా వ్యవహరింపము. మమ్ములను నీకిచ్చి పెండ్లి చేయనేమో, వెళ్ళి మా తండ్రి గారిని అడుగు అని మేము పలికితిమి. మేమందరము ఇట్లు పలుకుచుండగా మా మాటలను పట్టించుకొనక ఆ పాపాత్ముడు మమ్ములను తీవ్రముగా కొట్టెను. తేజస్వియు పరమ ధార్మికుడైన కుశనాభుడు వారి మాటలను విని సౌశీల్యవతులైన ఆ కన్యలతో ఇట్లనెను. ఓ పుత్రికలారా, క్షమాశీలురు చేయదగిన పనిని మీరు చక్కగా చేసితిరి. ఐకమత్యముతో మెలిగి మన వంశ గౌరవమును నిలబెట్టితిరి. బిడ్డలారా, స్త్రీలకు గాని పురుషులకు గాని అపరాధులను క్షమించు గుణము కలిగియుండుట గొప్ప భూషణము. క్షమాగుణమును కలిగియుండుట అరుదైన విషయము. మీరందరూ ఐకమత్యతతో ప్రదర్శించిన క్షమాగుణము దేవతలకును దుష్కరము. కుమార్తెలారా, పాత్రులకు దానము చేయుట వలన, సత్య ప్రవర్తనలను యజ్ఞములను ఆచరించుట వలన కలిగెడి మహాఫలములన్నీ క్షమాగుణము కలిగి యుండుట వలన లభించును. క్షమ యశస్కరము, పరమ ధర్మము. ఈ జగత్తంతయు క్షమపైనే నిలిచియున్నది. ఓ రామ, దివ్య పరాక్రమశాలియు తగిన విధముగా నిశ్చయ బుద్ధి గలవాడైన కుశనాభ మహారాజు దేశకాలములకు అనుగుణముగా తన వంశమునకు దిగినట్లుగా కన్యాదాన విషయమై మంత్రులతో బాగుగా ఆలోచించెను. ఈ కాలమునందే చూళి అను పేరు గల ఒక మహాముని ఉండేడివాడు. అతడు ఊర్ధ్వరేతస్కుడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, సదాచార సంపన్నుడు. ఒకానొకప్పుడు అతడు బ్రహ్మను గూర్చి తపస్సు చేయుచుండెను. తపమునరించుచున్న ఆ ఋషికి ఊర్మిళ తనయ అయిన సోమద అను గంధర్వ స్త్రీ సపర్యలు చేయుచుండెను. రామ, ఈ కథను వినుట వలన నీకు శుభమగును. ఆ సోమద నిత్యము ఆ మహర్షికి నమస్కరించుచు సేవలనొర్చుచుండెను. కొంతకాలము పిమ్మట ధర్మదృష్టి గల ఆమె శుశ్రూషలకు ఆ మహాముని సంతుష్టుడాయెను. ఓ రఘునందన, సోమది యొక్క సేవలు ఫలించిన సమయమున ఆ చూళీముని ఆమెతో ఇట్లనెను. నీ సపర్యలకు సంతసించితిని. నీకు శుభమగుగాక. నీకేమి కావలయునో కోరుకొనుము. తన శుశ్రూషలకు ముని సంతుష్టుడు కాగా ఆ గంధర్వ స్త్రీ ఆనందంతో పొంగిపోయెను. పిమ్మట మాటలలోని ఆంతర్యమును గ్రహింపగల ఆ మునిలోని వాక్చాతుర్యము గల ఆమె మృదు మధురముగా ఇట్లనెను. ఓ మహాముని, నీవు తీవ్రమైన తపమునరించి బ్రహ్మవర్చస్సుతో వెలుగొందుచు బ్రహ్మతుల్యుడవైతివి.
ఓ ధర్మబుద్ధి, బ్రహ్మజ్ఞానము గల ఒక పుత్రుని నాకు ప్రసాదింపుము. నేను నిష్ఠతో బ్రహ్మచర్యమును ఆచరించుచున్నదానను, పవిత్రురాలను. నేను ఎవ్వరికి భార్యను కాను కాబోను. నిన్ను ఆశ్రయించి తిని నీ బ్రహ్మ తేజస్సు యొక్క ప్రభావమున నాకు ఒక పుత్రుని అనుగ్రహింపుము. అందులకు నీవే సమర్థుడవు, నీకు పుణ్యముండును. ఆ బ్రహ్మర్షి ఆమెయడ ప్రసన్నుడై ఉత్తమోత్తముడైన ఒక పుత్రుని ప్రసాదించెను. చూళి మహర్షి యొక్క ఆ మానసపుత్రుడు బ్రహ్మదత్తుడు అని ఖ్యాతి వహించెను. అప్పుడు కుశనాభుడు తన కుమార్తెల వివాహ విషయమును గూర్చి మంత్రులతో సమాలోచన చేయుచున్న సమయమున సోమద యొక్క కుమారుడైన బ్రహ్మదత్తుడు అమరావతిని ఇంద్రుడి వలె సిరి సంపదలతో తులతూగుచున్న కాంపిల్య నగరమును పరిపాలించుచుండెను. ఓ రామ, గొప్ప ధర్మబుద్ధి గల కుశనాభ మహారాజు తన 100 కుమార్తెలను బ్రహ్మదత్తునకు ఇచ్చి వివాహము చేయుటకు నిశ్చయించెను. మహా తేజస్వి అయిన కుశనాభ మహారాజు ఆ బ్రహ్మదత్తుని ఆహ్వానించి సంతుష్టాంతరంగుడై తన 100 కన్యలను ఆయనకిచ్చి వివాహమునర్చెను. ఓ రఘునందన, అప్పుడు బ్రహ్మదత్త మహారాజు ఇంద్ర వైభవముతో విలసిల్లుచు విద్యుక్తముగా వరుసగా ఆ వధువుల హస్తములను గ్రహించెను, వారిని పెండ్లాడెను. బ్రహ్మదత్తుని కర స్పర్శ కలిగినంతనే ఆ 100 వధువుల గూని స్థితి మాయమయ్యెను. వారి మనోవ్యధలు తొలగిపోయెను. అంతట వారు నిరుపమాన సౌందర్యములతో విరాజిల్లిరి. తన పుత్రికలు వాయుదేవుని బాధల నుండి విముక్తి పొందుటను చూచి ఆ కుశనాభ మహారాజు ఎంతయు సంతసించెను. హర్షాతిరేకముతో పదే పదే పులకిత గాత్రుడయ్యెను. బ్రహ్మదత్తునితో తన కుమార్తెల వివాహ మహోత్సవమును జరిపిన పిమ్మట కుశనాభుడు ఆయనను పత్నులతో సహా కాంపిల్య నగరమునకు పంపెను. బ్రహ్మదత్తుని వెంట పురోహితులను కూడా పంపివైచెను. బ్రహ్మదత్తుని తల్లి అయిన సోమద తన కుమారుడు కుశనాభుని పుత్రికలను పెండ్లాడినందులకు, వారి వైరూప్యములను తొలగించినందులకు మిగుల సంతోషపడెను. వరుసగా తన కోడండ్లను సుకుమారముగా నిమురుచు వారిని అభినందించెను. వారి తండ్రి అయిన కుశనాభుని ప్రశంసించెను. 34వ సర్గము. విశ్వామిత్రుని జన్మ వృత్తాంతము. ఓ రామ, ఆ బ్రహ్మదత్తుడు వివాహము చేసుకొని కాంపిల్య నగరమునకు వెళ్లిన పిమ్మట అపుత్రుడైన కుశనాభుడు పుత్ర ప్రాప్తికై పుత్రకామేష్టి యాగమును ఆచరించెను. బ్రహ్మ మానస పుత్రుడు మిక్కిలి ఉదారుడైన కుశుడు తన కుమారుడైన కుశనాభుడు పుత్రకామేష్టిని చేయుచుండగా ఆయనతో ఇట్లనను: ఓ కుమార, సర్వ సద్గుణముల చేత నీకు దీటైన మిక్కిలి ధార్మికుడైన గాది అను పుత్రుడు నీకు కలుగును. అతని వలన నీ కీర్తి ప్రతిష్టలు ఈ లోకమున చిరస్థాయిగా నుండును. ఓ రామ, కుశుడు తన పుత్రుడైన కుశనాభునితో ఇట్లు పలికి ఆకాశ మార్గమున శాశ్వతమైన బ్రహ్మలోకమును చేరెను. కొంతకాలమునకు పిమ్మట జ్ఞాని అయిన కుశనాభుకు అతని భార్య అయిన కృతాచియందు గాది అను సుతుడు ఉదయించెను. అతడు మిక్కిలి ధార్మికుడు. ఓ రామ, మిక్కిలి ధర్మాత్ముడైన ఆ గాదియే నా తండ్రి. నేను కుశ వంశమున పుట్టి తిని, అందువలన నాకు కౌశికుడు అను పేరు ఏర్పడెను. ఓ రాఘవ, సత్యవతి అను నామె నాకు అక్క. ఆమె చక్కని వ్రతనిష్ట గలది. ఆమెకు రుచీకునితో పెండ్లి జరిగెను. మా అక్కయు కుశుని వంశమునందే జన్మించినందున ఆమెకు కౌశికి అని పేరు కూడా గలదు. ఆమె ఎల్లప్పుడూ పతికి అనుకూలవతి అయి ప్రవర్తించుచుండేది కనుక ఆమె పతిని అనుసరించి సశరీరముగా స్వర్గమునకు చేరెను. పిమ్మట ఆ పరమోదార కౌశికి తన పేరుతో మహానది అయి భూతలమున ప్రవహించుచుండెను. దివ్యమైన ఈ కౌశికీ నది రమ్యముగా పుణ్యోదకములతో హిమగిరిని ఆశ్రయించెను. నా సోదరి లోకహితార్థము నది అయి ఇట్లు ప్రవర్తించెను. ఓ రఘునందన, అందువలన నా సోదరి అయిన కౌశికిపై గల ప్రేమతో హిమాలయ ప్రాంతమున నేను సుముఖముగా నివసించుచున్నాను. సత్యవతి పవిత్రురాలు. సత్యము ధర్మము ఆమెకు
ప్రాణతుల్యములు. ఆమె గొప్ప పతివ్రత, మహాత్మురాలు. ఆ కౌసుకి నదులలో శ్రేష్టమైనది. ఓ రామ, ఈ క్రతు నిర్వహణ నిమిత్తమై ఆ ప్రాంతము నుండి ఇచటికి వచ్చి తిని ఈ సిద్ధాశ్రమమునకు ఏతించి నీ పరాక్రమముచే నేను కృతార్థుడనైతిని. భుజ బలశాలివైన ఓ రామ, నీవడిగిన కారణముగా ఈ గిరివ్రజ దేశమును గూర్చి నీకు తెలిపితిని. ప్రసంగవశమున మా వంశము యొక్క పుట్టు పూర్వోత్తరములను కూడా సంగ్రహముగా వివరించి తిని. ఓ రామ, నా కథా ప్రసంగములతో రాత్రి కొంత గడిచినది. రేపటి మన ప్రయాణమునకు ఇబ్బంది లేకుండుటకై ఇక నిద్రింపుము, నీకు శుభమగును. ఓ రఘునందన, చెట్లు ఏమాత్రమును కదులటలేదు. మృగములు, పక్షులు అన్నీయు ఎక్కడివక్కడ నిద్రలో మునిగియున్నవి. రాత్రి అగుటచే దిక్కులంతటను చీకట్లు కమ్ముకొనినవి. తిన్నగా సంధ్యాకాలము గతించినది. అశ్విని మొదలగు తారల తోడను ఇతర నక్షత్రముల తోడ వ్యాప్తమైన ఆకాశము జ్యోతిర్మయములైన నేత్రములతో నిండిన దాని వలె ప్రకాశించుచున్నది. ఓ రామచంద్ర ప్రభు, తన చల్లని కిరణములచే లోకమునందలి చిమ్మ చీకట్లను పారద్రోలునట్టి చంద్రుడు వెన్నెల కాంతులతో సమస్త ప్రాణుల మనస్సులను ఆహ్లాదపరుచుచూ ఉదయించుచున్నాడు. రాత్రుల యందు సంచరించునట్టి గుడ్ల గూబలు మొదలగు ప్రాణులు ఇటునటు తిరుగాడుచున్నవి. మాంసభక్షకులు, భయంకరులైన యక్షరాక్షసులు సంచరించుచున్నారు. మహా తేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని ఈ విధముగా పలికి మిన్నకుండెను. బిమ్మట మునులందరూ బాగు బాగు అనుచు ఆయనను ఇట్లు ప్రస్తుతించిరి. ఓ ముని, ఈ కౌశిక వంశము మిక్కిలి గొప్పది. ఇది ధర్మమునకు ఆటపట్టు. ఈ వంశమున పుట్టిన నరోత్తములందరూ మహానుభావులు, బ్రహ్మతుల్యులు. మహాయశస్వి అయిన ఓ విశ్వామిత్ర, కౌశికులందరిలో నీవింకను గొప్పవాడవు. మీ వంశమునకే వన్నె తెచ్చిన కౌశికి సమస్త నదులలో శ్రేష్టమైనది. ఇట్లు ఆ మునీశ్వరులందరూ ప్రస్తుతించిన పిమ్మట మిక్కిలి సంతుష్టుడైన ఆ గాదిసుతుడు అస్తాద్రిని చేరిన సూర్యుని వలె నిద్రకుపక్రమించెను. అంతట రామలక్ష్మణులు ఇరువురు విశ్వామిత్ర మహాముని యొక్క వైభవమునకు ఆశ్చర్యపడి ఆ మహర్షిని మెచ్చుకొనిరి. పిమ్మట వారును నిద్రలో మునిగిరి. మీరెవరో పడుకోకండి. 35వ సర్గము. గంగా పార్వతుల వృత్తాంతము. విశ్వామిత్రుడు మహర్షులతో రామలక్ష్మణులతో కూడి మిగిలిన రాత్రిని సోనానదీ తీరమున గడిపెను. ప్రాతకాలమున ఆ మహర్షి శ్రీరామునితో ఇట్లనెను. ఓ రామ, రాత్రి గడిచినది. ప్రాతఃసంధ్యా సమయము ఆసన్నమైనది. నీకు శుభమగుగాక. మేల్కొనుము, ప్రయాణమునకు సిద్ధము కమ్ము. అంతట శ్రీరాముడు విశ్వామిత్రుని ప్రబోధమును ఆలకించి క్రమముగా పూర్వాహ్న క్రియలను ఆచరించి ప్రయాణమునకు సిద్ధమై ఇట్లు పలికెను. ఓ బ్రహ్మర్షి, ఈ సోణనదము స్వచ్ఛములైన జలములతో అటు నిటు ఇసుక తిన్నెలతో విలసిల్లుచున్నది. నీరు తరిగి లోతు తక్కువగానున్నది. నావ ప్రయాణమునకు అనువుగా లేదు. మనము ఏ మార్గమున దీనిని దాటవలను? శ్రీరాముడు ఇట్లు వచింపగా విశ్వామిత్రుడు, ఇట్టి పరిస్థితులలో మునీశ్వరులు ప్రయాణించు మార్గమొకటి కలదు. దానిని నేను ఎరుగుదును అని నుడివెను. ప్రయాణ మార్గములను బాగుగా ఎరిగిన విశ్వామిత్రుని యొక్క మాటలను విని ఋషులందరూ ఆయన చూపిన మార్గమున వివిధములగు వనములను దర్శించుచు ప్రయాణమును కొనసాగించిరి. వారందరూ మధ్యాహ్న సమయము వరకు చాలా దూరము ప్రయాణము చేసి మునులచే సేవింపబడు పవిత్ర గంగానదిని దర్శించిరి. హంసలతో సారస పక్షులతో అలరారుచున్న ఆ పుణ్యనదిని చూచి విశ్వామిత్రాది మహర్షులందరూ రామలక్ష్మణులను ప్రసన్న చిత్తులైరి. అంతట వారు ఆ గంగా తీరమున ఒక ప్రదేశమును శుభ్రపరుచుకొని నివాస యోగ్యముగా చేసుకొనిరి. పిమ్మట ఆ మునులు అందరూ స్నానములాచరించి విద్యుక్తంగా దేవతలకు, ఋషులకు, పితృగణములకు తర్పణములు అర్పించిరి. అగ్నులకు హవిస్సులు సమర్పించిరి. హవిషాన్నమును అమృతము వలె సేవించిరి.
పిమ్మట వారందరూ సంతుష్ట చిత్తులై ఆ గంగా తీరమునందే ఒక శుభ్రమైన ప్రదేశమున మహాత్ముడైన విశ్వామిత్రుని చుట్టూను చేరి కూర్చుండిరి. పిమ్మట శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షిని ఇట్లడిగెను: ఓ మహానుభావ, స్వర్గ మత్స్య పాతాళ లోకములలో ప్రవహించున్నట్టు ఈ గంగానది వృత్తాంతమును గూర్చి వినగోరుచున్నాను. ఇది ముల్లోకముల యందును ఎట్లు ప్రవహించున్నది? ఏ విధముగా సముద్రుని చేరినది? శ్రీరాముని ప్రశ్నకు సమాధానముగా విశ్వామిత్ర మహాముని గంగానది యొక్క పుట్టు పూర్వోత్తరములను గూర్చి ఇట్లు చెప్పదొడంగెను. హిమాలయము అను ఒక మహాపర్వతము గలదు. అది గిరులలో శ్రేష్టమైనది. ఇనుము, రాగి మొదలగు లోహములకు నెలవైనది. ఓ రామ, ఆ హిమవంతునకు 2 కుమార్తెలు గలరు. వారు సాటిలేని సౌందర్యవతులు. మేరువు యొక్క కూతురైన మేన అను సుందరి ఆ హిమవంతుని భార్య. ఆ ఇరువురు కన్యలకు తల్లి. ఓ రాఘవ, ఆ దంపతుల పెద్ద కూతురు ఈ గంగాదేవి. వారి యొక్క 2వ కుమార్తె పేరు ఉమాదేవి, అంటే పార్వతి. అంతట దేవతలందరూ తమ ప్రయోజనార్థమై జ్యేష్ఠ కుమార్తెయగు గంగను తమకు అప్పగింపమని హిమవంతుని వేడుకొనిరి. ధర్మాత్ముడైన హిమవంతుడు లోకపావని అయిన నిరాటంకముగా సాగిపోవునది అయిన తన కూతురు గంగను ముల్లోకముల హితము కొరకై వారికి అప్పగించెను. ముల్లోకములకు హితమునర్చు ఆ దేవతలు గంగను స్వీకరించి తాము కృతార్థులైనట్లు భావించుచు వెళ్ళిపోయిరి. ఓ రఘునందన, హిమవంతుని 2వ కూతురు ఉమాదేవి కన్యగా నుండియే తపస్విని అయి తీవ్రమైన వ్రతనిష్టతో తపమాచరించెను. అంతట హిమవంతుడు లోకవంజయు ఉగ్రమైన తపస్సును ఆచరించుచున్నదైన తన కుమార్తెయగు ఉమాదేవిని పరమేశ్వరునికిచ్చి వివాహము చేసెను. ఓ రాఘవ, హిమవంతుని 2 పుత్రికలు నదీ శ్రేష్ఠ అయిన గంగయు పరమశివుని పత్ని అయిన ఉమాదేవియు లోక పూజ్యులైరి. ఓ సుందర గమన రామ, గంగానది మొదట ఆకాశమునకు చేరిన కథనంతయును తెలిపితిని. ఆనాడు హిమవంతుని కుమార్తెగా జన్మించి దివికి చేరిన ఆ సురనదియే రమ్యమై పుణ్యప్రదమైన ఈ గంగానది. 36వ సర్గము. పార్వతీదేవి మహిమ. విశ్వామిత్రుడు ఇట్లు గంగా వృత్తాంతమును తెలిపిన పిమ్మట వీరులైన రామలక్ష్మణులు ఇరువురు ఆ కథా విశేషములను మెచ్చుకొనుచు ఆ మునీశ్వరునితో ఇట్లనిరి: ఓ మహాత్మా, ఉత్తమోత్తమము ధర్మయుక్తమైన వృత్తాంతమును మీరు తెలిపిరి. హిమవంతుని పెద్ద కూతురైన గంగాదేవి యొక్క గాథను పూర్తిగా ఎరిగినవారు మీరే. కావున దివ్యలోకమునందు మానవలోకమునందు జరిగిన ఆ నదీ వృత్తాంత విశేషములను విపులముగా వచింపుడు. ఆ లోకపావని 3 లోకములలో ప్రవహించుటకు గల కారణమేమి? ఓ ధర్మజ్ఞ, త్రిపదగా అని ఖ్యాతికెక్కిన ఈ గంగ ఏ కార్యము వలన ముల్లోకములలో ఉత్తమనదిగా కీర్తిగాంచినది? శ్రీరాముడు ఇట్లు ప్రశ్నింపగా తపోధనుడైన విశ్వామిత్రుడు గంగానది గాథను రామలక్ష్మణులకు మునీశ్వరులకు విపులముగా ఈ విధముగా వివరించెను: ఓ రామ, పూర్వము నీలకంఠుడు పార్వతీదేవిని వివాహమాడిన పిమ్మట అతడు మహా తపస్వి అయినను తన్ను తరిచేరిన ఆ పార్వతిని చూచి మన్మథ బాణ ప్రభావమున ఆమెపై మరలుగొని దాంపత్య సుఖమునకు దిగెను. ఈ విధముగా ఆనందముతో 100 దివ్య సంవత్సరములు గడిపిరి. ఓ పరంతప శ్రీరామ, అయినను వారికి తనయ ప్రాప్తి కలుగలేదు. అంతట బ్రహ్మాది దేవతలు అందరూ ఇంత దీర్ఘకాలము పిమ్మట శివపార్వతులకు తనయుడు కలుగుచో ఆ మహా తేజోమూర్తి ప్రభావమునకు లోకము తట్టుకొనగలదా అని భీతిల్లిరి. వారందరూ ఆ మహాదేవుని కడకు వచ్చి ప్రణమిల్లి ఇట్లు పలికిరి: ఓ దేవదేవ, పరమశివ, లోకహితంకర, మేమందరము నీ పాదములను ఆశ్రయించితిమి, మమ్ములను అనుగ్రహింపుము. ఓ సురోత్తమ, నీ తేజ ప్రభావమును కలిగిన పుత్రుని ఈ లోకములు భరింపజాలవు. పార్వతీదేవితో కూడి విద్యుక్తముగా తపస్సు చేయుము. ముల్లోకముల మేలు కొరకై నీ తేజమును నీలోనే నిలుపుము. ఈ లోకములనన్నింటినీ రక్షింపుము, అంతరింపజేయవద్దు.
పరమశివుడు దేవతల మొరవిని అట్లే అని పలికి మరల వారితో ఇట్లు నుడివెను. ఓ దేవతలారా, నేనును పార్వతియు మా తేజస్సులను మాలోనే నిలుపుకొందుము. లోకములన్నీయు సుఖముగా నుండుగాక. కాని ఓ సురశ్రేష్ఠులారా, స్వస్థానము నుండి కదిలిన దుర్భరమైన నా తేజస్సును ఎవరు ధరింపగలరో తెలుపుడు. అప్పుడు దేవతలు శంకరునితో, స్వస్థానము నుండి కదిలిన మీ తేజస్సును భూదేవి ధరింపగలదు అని పలికిరి. దేవతల పలుకులను వినిన మహేశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలెను. ఆ శివ తేజస్సు పర్వతములతో వనములతో గూడియున్న భూమి అంతటను వ్యాపించెను. దేవతలు మరల అగ్నిదేవునితో, నీవు వాయుదేవునితో గూడి శివ తేజస్సును భరింపుము అని పలికిరి. అగ్నిచే వ్యాప్తమైన ఆ శివ తేజస్సు శ్వేత పర్వతమాయను. కొంతకాలమునకు అచ్చట అగ్ని సూర్యుల తేజస్సుతో సమానమైన తేజస్సు గల రెల్లుగడ్డి ఏర్పడెను. అచ్చట మహా తేజస్వి అయిన కుమారస్వామి జన్మించెను. కృత్తికలు పాలిచ్చి పెంచుటచే కార్తికేయుడు అని, అగ్నిచే ధరింపబడుట వలన అగ్ని సంభవుడు అని అతడు ప్రసిద్ధి వహించెను. పిమ్మట దేవతలు మహర్షులు ప్రసన్న చిత్తులై పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజించిరి. ఓ రామ, అంతట పార్వతి దేవతలతో ఇట్లనను. ఓ దేవతలారా, నాకు అప్రియమైన పనిని చేసినందులకు తగిన ఫలము అనుభవింపుడు అని పలికి సూర్య తేజస్సుతో వెలుగొందుచున్న పార్వతీదేవి జలమును చేతబట్టి కోపంతో కన్నులెర్ర చేసినదై వారిని అందరినీ శపించెను. నా పతితో గూడి పుత్రుని పొందవలననడి నా కోరికను అవరోధము కలిగించితిరి. కనుక మీ భార్యల యందు మీకు సంతానము కలుగకుండుగాక. నేటి నుండి మీ పత్నులు సంతానవతులు కాకుందురుగాక. ఈ విధముగా దేవతలతో నుడివి భూదేవిని ఇట్లు శపించెను. దుర్బుద్ధి గల ఓ భూదేవి, నీవు చౌడు నేల మొదలగు వివిధ రూపములను కలిగియుందువు. నీవు పెక్కుమంది రాజులకు భార్యవు అయ్యదవు. పెక్కుమంది రాజులచే పరిపాలింపబడుదువు. నాకు పుత్రుడు కలగకుండా అడ్డుపడితివిగాన నా క్రోధమునకు గురి అయితివి. నీకును సంతాన సుఖ సంతోషములు లేకుండుగాక. పార్వతీదేవి శాపమునకు గురి అయి ఆ దేవతలు అందరూ సిగ్గుపడుచుండుట గమనించి పరమేశ్వరుడు పశ్చిమ దిశగా వెళ్లసాగెను. ఆ పరమశివుడు హిమవత్ పర్వతమునకు ఉత్తర దిశయందు గల ఒక శిఖరమును చేరి అచట పార్వతీదేవితో కూడి తపస్సు చేయసాగెను. ఓ రామ, ఇంతవరకు పార్వతీదేవి యొక్క వృత్తాంతమును విపులముగా తెలిపితిని. ఇంకా గంగాదేవి యొక్క ప్రభావమును గూర్చి వివరించెదను. నీవును లక్ష్మణుడును వినుడు. 37వ సర్గము. కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతము. పరమేశ్వరుడు ఇట్లు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో కూడి సేనాపతిని గోరుకొనుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని బ్రహ్మదేవునకు ప్రణమిల్లి ఆయనతో ఇట్లు విన్నవించుకోనిరి. ఓ దేవా, పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించియుంటిరి. ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో కూడి హిమవత్ పర్వతమున తపమునరించుచున్నాడు. కర్తవ్య విధానము నెరిగిన ఓ బ్రహ్మదేవ, ఈ విషయమున లోకహితము గోరి అనంతర కార్యమును గూర్చి ఆలోచింపుడు. ఇప్పుడు మాకు మీరే దిక్కు. దేవతల ప్రార్థనను ఆలకించి సర్వలోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మృదు మధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇట్లు పలికెను. పార్వతీదేవి శాప కారణముగా మీకు మీ పత్నుల యందు సంతానము కలుగు అవకాశము లేదు. ఆమె వచనము తిరుగులేనిది. ఇది ముమ్మాటికిని సత్యము. ఇందు సందేహము లేదు. ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతడు దేవసేనాపతి అయి శత్రు సంహారకుడు కాగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆ అగ్ని సుతిని శివతేజ ప్రభావమున అగ్ని వలన తన యందు జన్మించిన సుతుని ఆదరింపగలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి పీతృపాత్రుడగును. ఇందు సంశయము లేదు. ఓ రఘునందన, బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరూ సంతసించి తాము కృతార్థులైనట్లు భావించిరి. అనంతరము వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి పూజించిరి.
అంతటా ఆ దేవతలందరూ గైరికా ధాతువులతో విలసిల్లుచున్న కైలాస పర్వతమునకు చేరి పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియమించిరి. శివతేజమును భరించిన ఓ అగ్నిదేవ, ఈ దేవకార్యమును నెరవేర్పుము. శైలపుత్రిక అయిన గంగయందు ఆ శివతేజస్సును ఉంచుము అని దేవతలు పలికిరి. అగ్నిదేవుడు దేవతలతో అట్లే అని పలికి గంగాదేవి కొడుకు వెళ్ళి ఓ దేవి గంగాదేవి కడకు వెళ్ళి ఓ దేవి గర్భమును ధరింపుము, ఇది దేవతలకు హితమునర్చు కార్యము అని నుడివెను. అప్పుడు గంగ ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించెను. అగ్ని ఆమె సౌందర్యాతిశయమును చూచి శివతేజమును ఆమె అంతటను వ్యాపింపజేసెను. ఓ రఘునందన, అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నీయు నిండిపోయెను. అగ్ని తేజస్సు యొక్క తాపమునకు తట్టుకొనలేకున్న గంగాదేవి సర్వదేవతలకు పురోహితుడైన అగ్నిదేవునితో క్షణ క్షణమునకు బలీయమగుచున్న నీ తేజస్సును ధరింపలేకయున్నాను అని పలికెను. సర్వదేవతల కొరకై సమర్పించడి ఆహుతులను స్వీకరించునట్టి అగ్నిదేవుడు గంగతో ఓ దేవి, ఈ శ్వేత పర్వత ప్రదేశమున నీ గర్భమును ఉంచుము అని అనెను. మహా తేజస్వి అయిన ఓ పుణ్యపురుష రామ, గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి మిక్కిలి తేజోరాశి అయిన ఆ గర్భమును తన ప్రవాహముల నుండి అచట వదిలెను. గంగా నది గర్భము నుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమై ఉండెను. కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు అచటి వస్తువులన్నీయు సువర్ణములాయను. ఆ పరిసరములన్నీయు రజతమయములై నిరుపమానమైన కాంతితో వెలుగొందెను. ఆ తేజస్సు యొక్క తీక్ష్ణత్వము వలన రాగి ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మలము తగరము సీసము ఆయెను. ఈ విధముగా ఆ తేజస్సు భూమిని చేరి వివిధ ధాతువులుగా రూపొందెను. ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజ ప్రభావంచే ఆ శ్వేత పర్వతము అందలి శరవణము అంటే రెల్లుగడ్డి సువర్ణమయములై తేజరెల్ల సాగెను. పురుష శ్రేష్ఠుడవైన ఓ రాఘవ, అగ్నితో సమానమైన కాంతి గల ఆ బంగారము అప్పటి నుండి జాతరూపము అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. అచటి తృణములు, వృక్షములు, లతలు, పొదలు మొదలగునవి అన్నియు స్వర్ణమయములాయెను. తదనంతరము అతడు జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై ఇంద్రుడు, మరుద్గణములు మొదలగు దేవతలు 6 మంది మృత్తికలను వినియోగించిరి. ఈ బాలుడు మా అందరి యొక్క పుత్రుడగును అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందము చేసుకొనిరి. పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలీయసాగిరి. అంత దేవతలందరూ ఈ బాలకుడు కార్తికేయుడు అను పేరుతో ముల్లోకములయందు ఖ్యాతికెక్కును, ఇందు సంశయము లేదు అని పలికిరి. గంగ ద్వారా అతడికి చేరిన శివ తేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివలే వెలుగొందుచుండెను. దేవతల మాటలను విని వారి ఆదేశమును అనుసరించి కృత్తికలు ఆ బాలకునకు స్నానము చేయించిరి. ఓ కాకుత్స రామ, గంగాదేవి గర్భము నుండి స్ఖలితులైనందున దేవతలు అగ్నితుల్యుడై కారణ జన్ముడైన ఆ మహానుభావుని స్కందుడు అని పిలువసాగిరి. కృత్తికల పోషణ వలన అతనికి కార్తికేయుడు అని పేరు ఏర్పడెను. అప్పుడు ఆ 6 కృత్తికల స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను. 6 ముఖముల గలవాడై ఆ బాలుడు ఆ 6 నుండి స్తన్యములను గ్రోలెను. సుకుమార శరీరుడైనను ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారి నుండి పాలు త్రాగి మహిమాన్వితుడై అతడు తన పరాక్రమము చేత రాక్షస సైన్యములను జయించెను. దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటిలేని తేజస్వి అయిన ఆ బాలకుని కడకు చేరి అతనిని దేవసేనాపతిగా అభిషేకించిరి. ఓ రామ, నేను నీకు గంగా వృత్తాంతమును, కుంభార సంభవ గాథను విపులముగా తెలిపితిని. పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు. ఓ రామ, కుమారస్వామిపై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై
పుత్ర పౌత్రులతో వర్ధిల్లును. తుదకు స్కంద సాలోక్య ఫలమును కూడా పొందును. సర్వం శ్రీ రామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.